తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు అవసరమయ్యే సమాచారం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఎవరైనా మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఈ వీడియో చేరడం జరుగుతుంది. అవసరమైన వ్యక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ఇక ఈరోజు మనం ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, పెరిగిన ఆసరా పింఛన్లు 4016, 6016, 40% మందికి రద్దు, 60% మందికి విడుదల, ఇంటి వద్దకే, ఇంట్లో ఇద్దరికే. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి తెలుసుకుందాం. మొత్తం చూడడం వల్లనే మీ అందరికీ ఈ సమాచారం అనేది అర్థం కావడం జరుగుతుంది. ఇక వివరాల్లోకైతే వెళ్లిపోదాం. ఎన్నికల హామీలో భాగంగా 4016 రూపాయలని 6016 రూపాయలకి, 2016 రూపాయలని 4016 రూపాయలకి పెంచుతామని తెలంగాణ రాష్ట్ర సీఎం అభ్యర్థి రేవంత్ అన్న ప్రకటించాడు. మరి అధికారంలోకి వచ్చి 180 పైచిలుకు రోజులు గడుస్తున్న యావత్ తెలంగాణ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆసరా పింఛన్ల పెంపుదల కోసం వేచి చూస్తున్న వేళ జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా సోనియా గాంధమ్మ చేతుల మీదుగా 2016 రూపాయలని 4016 రూపాయలకి, 4016 రూపాయలను 6016 రూపాయలకి పెంచబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. మరి ఇందులో 40% మంది వరకు పాత వారికి రద్దయ్యే అవకాశం ఉంది. కారణం, ఎవరైతే ఫేక్ గా సదరం సర్టిఫికెట్లు పెట్టారో, ఎవరైతే ఫేక్ గా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ సంబంధిత సమాచారం ఫేక్ గా ఉందో వారందరినీ రద్దు చేస్తూ కొత్తగా అప్లై చేసుకున్న 10 లక్షల మందిలో నుంచి 60%, కొత్తగా 60% మందికి కలుపుతూ ఈ నెల, అంటే ఈ నెలాఖరి వరకు లిస్టు విడుదల చేసే అవకాశం ఉంది. జూన్ 2న విడుదల చేసే అవకాశం అయితే లేకపోలేదు. వీరందరికీ జూన్ నెల నుంచే పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నాంది పలకబోతుందని ఊహావర్గాల సమాచారం. ఏది ఏమైనా ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు చేదోడు వాదోడుగా ఉండాలనే యోచన రాష్ట్ర ప్రభుత్వానికి రావడం అది ఒక గర్వంగా చెప్పుకునే విషయం. ఇలాంటి మరిన్ని వార్తల కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.